హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీచు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో నేను కారం ఎలా ఆడించుకోవాలి, ఎలా ఎండబెట్టాలి, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ వేయించుకొని వేసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు కారం ఎలా చల్లించుకోవాలి, అందులో ఏమేమి వేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం కారం తెచ్చుకొని 3 రోజులు అయితే పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా 3 రోజు ఒక గిన్నె తీసుకొని జల్లెడైతే తీసుకొని జల్లించుకోవాలి. అంటే మెత్తగా ఉన్న కారం అంతా ఒకవైపు, అలాగే మురాలు అంటారు కదా, ఆ మురాలు ఇంకోవైపు వేసుకోవాలి. మురాలు ఎక్కువ వస్తే ఆ మురాలను మిల్లి కడిగించుకెళ్తే మళ్ళీ మన కోసం అయితే ఆడతారు. తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలి. మన కారం మొత్తాన్ని ఇలా జల్లించుకునే ప్రాసెస్లోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల కారం అనేది సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది. అలాగే ఈ కారం మొత్తం జల్లించుకున్న ప్రాసెస్లోనే మనం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని పాయలుగా మనం సంవత్సరం మొత్తానికి ఆడించుకుంటున్నాం కాబట్టి అన్నీ మంచిగా చేసుకుంటే సంవత్సరం మొత్తం పాడవకుండా ఉంటుంది. తక్కువ చేస్తే అంటే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని వేయకుండా అలా ఉంచేస్తే కారం అనేది సంవత్సరం మొత్తం ఉండదు, తెల్లబడిపోతుంది. అంతే ఈ వీడియో. ఇలా ఎల్లుల్లిపాయలు అనేవి వేసేసుకొని బాగా కలుపుకొని ఒక బకెట్ లేదా ఏదైనా జాడీలు అంటారు కదా, అందులో పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా జల్లించుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా మనం కారం స్టోర్ చేసేటప్పుడు వీలైనంత గాలి లోపలేమీ లేకోకుండా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ పెరుగు బకెట్లో పెడుతున్నాము. 5 కేజీలకి అంటే మనం ఇక్కడ మేము 5 కేజీల మిరగాయలు అయితే తీసుకున్నాము. 5 కేజీలకి 5 మానికల కారం అయితే వచ్చింది. మా దగ్గర మానికలేదు, అందుకే ఈ గింత అయితే కొలుచుకుంటున్నాము. ఈ విధంగా కొలుచుకొని మా అమ్మ ప్రెస్ చేస్తుంది కదా, ఇక్కడ అంత గట్టిగా ప్రెస్ చేసి కారం అనేది స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల కారం సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది. కానీ మనం కొలిచేటప్పుడు పైన వేసుకోవాలి, కానీ మనం స్టోర్ చేసుకునేటప్పుడు గట్టిగా నొక్కి చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కారం అనేది గట్టిగా ప్రెస్ చేసి లోపల ఎటువంటి ఎయిర్ లేకోకుండా స్టోర్ చేసుకోవాలి. మూత కూడా చాలా గట్టిగా పెట్టుకోవాలి. వీలైతే ఏదైనా క్లాత్ వేసి క్లాత్తో కట్టుకోండి. మేము పెరుగు బకెట్ కాబట్టి దాని మూత అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే మేము ఇంకా పైన క్లాత్ వేసి ఏమీ చేయట్లేదు. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి స్టోర్ చేసుకుంటే మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉండే కారం అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అయితే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా అమ్మ కారం మొత్తం పెట్టేసింది. ఇప్పుడు మేము జల్లించాం కదా, అందులో మురాలు అన్నాను కదా, అంటే మెత్తగా ఆడకుండా ఉన్నవి అవి అయితే పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు ఆ మురాలు అనేది మా అమ్మ కొలత వేస్తుంది డబ్బాతో, అంటే మేము బియ్యం కొలుచుకున్న డబ్బాతో వేస్తుంది. ఆ మురాలు అనేవి మొత్తం 3 డబ్బాలు ఉన్నాయి. అంటే ఆడమంటే ఆడతారు. ఈ వీడియో ఇంతే.